హాయ్ అండి. నేను మీ కుమారుని వెజ్ మచూరి చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా క్యాబేజీ, క్యారెట్ తురుముకొని, గట్టిగా పిండుకొని పక్కకు పెట్టుకోవాలండి. అందులో 2 స్పూన్ల మైదా, 1 స్పూను వరిపిండి, 1 స్పూను కార్న్‌ఫ్లవర్ వేసుకొని, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న 2, అల్లం పేస్టు, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం అన్నీ కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసాక చిన్న చిన్న రౌండ్గా ఉండలా చేసుకొని మొత్తం ఇలాగా చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ వేడయ్యాక మొత్తం ఇలాగా ఒకటిగా వేసుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, మరీ సిమ్లో పెట్టకూడదండి. మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. వేసినమ్మటే తిప్పకూడదండి. ఇలాగా ఏగాలండి. ఏగిని అన్నీ మళ్ళీ చిన్నగా తీసుకోవాలి. అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు తొక్క తీసి ఇలా కట్ చేసుకొని ఒక ముక్క ఉల్లిపాయ వేసుకున్నానండి. 2 ఇలా ఏగాక ఇందులో బ్లాక్ సాసు, టమాటా సాసు, వెనిగరు, షెజ్వాన్ సాసు, సాల్టు, మిరియాల పొడి వేసి ఇలాగా మొత్తం సాసులన్నీ అయ్యేదాకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి మచూరి వేసుకోవాలి. మచూరి మొత్తం ఆ సాసు మచూరి విడిపోకోకుండా సాసు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా చిన్నగా ఇలా కలుపుకుంటే అంతేనండి. సింపుల్ అండి. వెజ్ మచూరి రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్. లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ.